ఎన్సీఆర్ న్యూస్. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు ఇటీవల మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వదంతులపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి జరిగిందని చెబుతున్నారని పేర్కొన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ పార్టీ నేతలే సమాధానం చెప్పాలన్నారు. ఆమె వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అవినీతి అక్రమాలను తెలంగాణ ప్రజలు ఏమాత్రం ఆదరించబోరని అన్నారు. ఇక బీజేపీ నేతలు దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్నారని, దేవుళ్ల పేరుతో రాజకీయంతోనే ఓటు బ్యాంకును పెంచుకుంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వాలు నిర్ణయించినట్లు తెలిసింది. సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర ఈ నెల 28న ప్రారంభం కానుండటంతో సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం. 18న ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సిపిఐ 100 సంవత్సరాల వేడుకకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మేడారం చేరుకుంటుంది. 5 గంటల తర్వాత కేబినెట్ సమావేశం అయ్యే అవకాశాలున్నాయి. 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం దర్శనం అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. అదే రోజు రాత్రి దావోస్కు వెళ్తారు. 18న మేడారంలో నిర్వహించాలని యోచిస్తున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా త్వరలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి పథకాలపై చర్చించే అవకాశం ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. రైతు భరోసా నిధుల విడుదల, హ్యామ్ రోడ్లు తదితర అంశాలపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. భీమ్గల్, ఖమ్మర్పల్లి, ఏర్గట్ల, మోర్తాడ్, వేల్పూర్ మండలాలకు సంబంధించి వివిధ కారణాలతో మొన్నటి చెక్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు కాలేక మిగిలిపోయిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి చెక్లు అందుకున్న వారందరికీ మరియు ఇప్పుడు చెక్కులు తీసుకోబోతున్న వారికి వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తన సొంత గ్రామం అంకాపూర్ అంటే ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఆదర్శ గ్రామంగా ఉండడం చాలా సంతోషంగా ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. అంకాపూర్ గ్రామంలో ఇన్విటేషన్ జిల్లా కబడ్డీ టోర్నమెంట్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంకాపూర్ అంటే ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఆదర్శ గ్రామంగా ఉండడం చాలా సంతోషకరమని, అంకాపూర్ గ్రామానికి 10 లక్షలతో మినీ స్టేడియం, 6 లక్షలతో ఓపెన్ జిమ్ ని మంజూరు చేయించినట్లు తెలిపారు. ఆటలు అనేవి మానసికంగా, శారీరకంగా ఉత్తేజపరుస్తుందని, ఆటలో గెలుపు ఓటమి సహజమని, గ్రామంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సర్పంచ్ దేవేందర్ రెడ్డికి ఎల్లవేళలా తన తోడ్పాటు అందిస్తానని, గ్రామ అభివృద్ధి కమిటీ ఎల్లవేళలా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల నుండి విచ్చేసిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో పాటు విద్య మీద కూడా దృష్టి పెట్టండి. ప్రపంచం బాగా రానున్న రోజులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్తున్నది. షార్ట్ థింకింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్యూచర్లో. ఇప్పుడున్నట్లు 20 ఏళ్ళ తర్వాత ఏముండదు. సుమారు 100 సంవత్సరాల క్రితానికి నెక్స్ట్ 20 సంవత్సరాలలో దీనికన్నా 1000 రెట్లు మార్పులు వస్తాయి. గంట లోపల హైదరాబాద్ నుంచి గంట లోపల ఢిల్లీకి వెళ్ళొచ్చు, అరగంట లోపల బొంబాయికి వెళ్ళొచ్చు, 10 నిమిషాలల్లో ఇక అంకాపూర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళొచ్చు 20 సంవత్సరాలలో. దాన్ని కూడా పుణికిపుచ్చుకోండి మీరు. భవిష్యత్తులో మీ భవిష్యత్తు ఎలా ఉండాలి. మా వరకు ఒకటి, కానీ మీ తర్వాత ఇంకొక రకంగా మారుతుంది ప్రపంచం. ఇప్పుడే బుల్లెట్ ట్రైన్లు లాంచింగ్ అవుతున్నాయి, 150 ఎయిర్పోర్ట్లు అయినాయి. కాబట్టి రానున్న రోజులలో మీ చదువుతో పాటు ప్రపంచ జ్ఞానము ఎటువైపు వెళ్తుంది,
స్పోర్ట్స్ కావచ్చు, విద్య కావచ్చు, ఇవన్నీ మీరు ఒకసారి గమనించాలని కోరుకుంటూ, మరియు ముఖ్యంగా ఇప్పుడు రాజేందర్ చెప్పినట్టు క్రీడా స్టేడియం కంపల్సరీ. ఇది నేను పుట్టిన గ్రామం కాబట్టి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఇమీడియట్లీ నా ఫండ్లోకి వెళ్ళి 10 లక్షలు వేదిక మీద శాంక్షన్ చేస్తున్నా. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠిని అర్బన్ ఎమ్మెల్యే దాన్పాల్ సూర్యనారాయణ గుప్తా మర్యాద పూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠిని అర్బన్ ఎమ్మెల్యే దాన్పాల్ సూర్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్తో చర్చించారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ దిశగా తన పూర్తి సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందనే భయంతోనే పాలకపక్షం ఓటర్లు జాబితాను తారుమారు చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే దాన్పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ దిలీప్ కుమార్తో భేటీ అయ్యారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలు, పొరపాట్లపై చర్చించి అభ్యంతరాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒక వార్డులోని ఓటర్లను కావాలనే మరో వార్డులోకి మార్చారని, అర్హులైన వేలాది మంది ఓట్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. స్థానిక అధికార ప్రతినిధి కనుసైగల్లోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ ముసాయిదాను తప్పుల తడకగా తయారు చేయించారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని సర్వేలు చెబుతుండటంతో ఓటమి భయంతో అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా అధికారులు పాలక పక్షానికి తొత్తులుగా మారడం సరికాదు అని ఎమ్మెల్యే మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో మరోసారి విచారణ జరిపి తప్పులను సరిదిద్దాలని, వార్డుల వారీగా ఓటర్ల విభజన శాస్త్రీయంగా ఉండాలని, ఓటర్ల జాబితాను సరిదిద్దకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. గత వారం రోజుల నుంచి చెమట ఓడ్చి తెల్లందాకా 24 గంటలు కష్టపడి ఒక ముసాయిదా ఓటర్ లిస్టుని ఫైనల్ చేయడం జరిగింది. చివరికి అధికార ప్రజాప్రతినిధులకు లొంగి అదంతా కూడా తప్పులు తడకగా తయారైంది. ఉదాహరణకు 19వ డివిజన్ ఫీల్డ్ ఆఫీసరు 6,300 చేస్తే ఫైనల్ ఓటర్ లిస్ట్ లో 7,700, 1,300 ఓట్లు చివరి నిమిషంలో యాడ్ చేశారు. సవరణకు ఇంకా ఏం అవకాశం లేదని వాళ్ళు అనుకునే ధీమాతోటి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా నీరొచ్చేలా కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పలువురు రైతులు కోరగా సానుకూలంగా స్పందించారు. వరద కాలువకు కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు వచ్చేలా కృషి చేసి సుమారు 2,500 ఎకరాల పంటను కాపాడినందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్లోని ఆయన నివాసంలో కమ్మర్పల్లి, తిమ్మాపూర్, పాలెం, మోర్తాడ్ గ్రామాల రైతులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం అని సిపి సాయి చైతన్య సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకుందామని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో ఆయన రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రసంగించారు. 2020-2021 సంవత్సరంలో కోవిడ్ వల్ల మరణించిన వారి కంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ లో మాస్కులు ధరించి సురక్షితంగా ఉన్నారని, కానీ వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్, హెల్మెట్లు పెట్టుకోక నిర్లక్ష్యంగా వ్యవహరించి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, ముఖ్యంగా యువత అతివేగంతో వెళ్లకుండా నెమ్మదిగా వెళ్లాలని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత ఉషావుద్దీన్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో కుటుంబంలో ఒకరిని కోల్పోయామని, విష్ణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు, న్యూరో సర్జన్ డాక్టర్ రమణేశ్వర్ మాట్లాడుతూ, హెల్మెట్ ధరించి సెల్ ఫోన్ వాడకుండా క్షేమంగా వాహనాలు నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డీసీపీ అడ్మిన్ బి బస్వారెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఉమా మహేశ్వర్, ఆర్డీసీ డిపో మేనేజర్ బిఎస్ ఆనంద్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ విశాల్, న్యూరో సర్జన్ డాక్టర్ రమణేశ్వర్, నిజామాబాద్ ఏసీపీ శ్రీ రాజవెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీ మస్తాన్ అలీ మరియు డిగ్గీ వర్కర్ పాల్గొనడం జరిగింది. 200 మంది చనిపోయారు. 2 years 2020-21లో 200 మంది చనిపోయారు నిజామాబాద్లో.
लास्ट 1 ईयर 2025 2025 में एक साल में 250 మంది 250 లో చనిపోయారు. కోవిడ్ లో చనిపోయిన దానికన్నా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి కోవిడ్ లో మాస్క్ పెట్టుకున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు. పెట్టుకోవాలి కదా మనం హెల్మెట్ పెట్టుకుంటున్నాం. ఎంతమంది పెట్టుకుంటున్నాం? చాలా మంది పెట్టుకుంటున్నారు, పెట్టుకోవట్లేదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరే ఆలోచించండి. యాక్సిడెంట్ అయి కింద పడ్డారు. కింద పడిన తర్వాత వీడు మంచి డ్రైవర్ దెబ్బ తగ్గకుండా ఉంటుందా రోడ్డు మీద? అరే వీడు ఏం ఒక ఫుల్ బాటిల్ తాగినా వీడికి ఏం కాదు, కింద పడిన దెబ్బ తగలవద్దని రోడ్డు సాఫ్ట్ అయిపోద్దా? నందిపేట మండలంలో కుద్వాన్పూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ గోదారంగనాథుల కళ్యాణం చూడముచ్చటగా నిర్వహించారు. నందిపేట మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో గల కోదండపురం శ్రీ లక్ష్మీ అండల్ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ గోదారంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కేదారానంద మహారాజ్ పర్యవేక్షణలో వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. దాదాపు 3000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పాలక వర్గం, గ్రామ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ యువజన సంఘం సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టుదల ఉండాలి, మరి ఆ ఆలోచన ఉంటే అమ్మవారు విలాపుకుంటారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు మనందరం కూడా మన కొదనపూలో ఆ రేణుగా మాత యొక్క మన ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో మన గ్రామంలో రోజు రోజు అభివృద్ధి అవుతుంది. రోజు రోజు కూడా మంచి మనసు, మంచి ఆలోచన ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదం ఇవ్వాలి. మళ్ళీ మనకి భీమ్గల్ కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించి ఇంకను ఏమైనా సౌకర్యాలు అవసరం ఉన్నాయా అని నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికలకు ఏకరూప దుస్తులు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఇతర మెటీరియల్ పంపిణీ జరిగిందా అని వాకాబు చేశారు. పెండింగ్ లో ఉన్న సివిల్ వర్క్స్ వేగవంతంగా చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రహారీ గోడ తక్కువ ఎత్తులో ఉండడాన్ని గమనించిన కలెక్టర్ బాలికల భద్రత కోసం వెంటనే ప్రహారీ గోడ ఎత్తు పెంచాలని సూచించారు. అన్ని కేజీబీవీలకు మిషన్ భగీరథ నీరు సరఫరా జరిగేలా చూడాలన్నారు. కస్తూర్బా పాఠశాల ప్రాంగణంలో కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ను ఆదేశించారు. బోధనేతర సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ పక్కాగా నిధులు నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తదితరులు ఉన్నారు. అన్ని హంగులతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఎంపిక చేసిన స్థలాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. ఆర్మూర్ శివార్లోని పిప్రి రోడ్డులో గల స్థలంతో పాటు అంకాపూర్ శివార్లోని స్థలాన్ని స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం, రవాణా సదుపాయం, విద్యార్థులకు ఏ మేరకు భద్రత ఉంటుంది, నేల స్వభావం తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వసతి సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని అధునాతన సౌకర్యాలతో వసతిని కల్పిస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని అన్నారు. ఇప్పటికే మంజూరీలు తెలుపబడిన ఆయా నియోజకవర్గాలలో వీటి నిర్మాణాలు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగం సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి భరోసా కల్పించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు.
గిడ్డంగిలో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ఈ-పాస్ యంత్రం ద్వారా ఎరువుల అమ్మకాల వివరాలు పరిశీలించారు. ఎరువుల కొనుగోలు కోసం వచ్చిన రైతులను కలెక్టర్ పలకరించి సరిపడా ఎరువులు అందుతున్నాయా అని ఆరా తీశారు. యాసంగి సీజన్ కు సంబంధించి జిల్లాలో పూర్తి స్థాయిలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కోరిన మేరకు ఎరువుల స్టాక్ ను జిల్లాకు పంపుతున్నారని, ప్రస్తుత యాసంగిలోనే కాకుండా వచ్చే ఖరీఫ్ సీజన్ కు సైతం ఎరువుల కొరత ఉండబోదని కలెక్టర్ రైతులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్టియాన్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ, స్థానిక అధికారులు ఉన్నారు. మండల్ హెడ్ క్వార్టర్, సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. కానీ మారుమూల ప్రాంతంలో ఎక్కడైతే ఆ అంచనా ఒకసారి డిఓ గారు, డిసిఓ గారు చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మీకు మార్క్ఫెడే ఉండవు లేదా ప్యాక్స్ లేదు, ప్యాక్సే ఉండవు, మార్క్ఫెడ్ లేదు, అలాంటివి కేసెస్లో మీరు మా దృష్టికి తీసుకోండి. మేము ఒక వికేంద్రీకరణ మోడల్తో ప్రతి ఒక్క రైతు వేదికతో అక్కడి నుంచి మేము రైతులకి వారి ఆధార్తో, సంతకాలతో బయోమెట్రిక్ తీసుకొని ఆ యూరియా సరఫరా పంచుతాము, కేటాయిస్తాము. మీ అందరూ కాకుండా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డిచ్పల్లి సిఐ వినోద్ సూచించారు. జక్రంపల్లి మండల కేంద్రంలోని గడ్డం పైపుల రాజారెడ్డి నూతన ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా యువకులకు, రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిచ్పల్లి సిఐ వినోద్ పాల్గొని ప్రసంగించారు. ఈ రోజులలో యువకులు మద్యం మత్తులో, గంజాయి మత్తులో, హెల్మెట్ ధరించకుండా, అలాగే కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించకపోవడం లాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రమాదాల బారిన పడి కుటుంబాలకు దూరం అవుతున్నారు. కుటుంబ పెద్దను కోల్పోతే కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో అర్గుల్ గ్రామానికి చెందిన మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఆయా యువజన సంఘ సభ్యులు, రైతులు, యువకులు, ఇటీవలే గెలుపొందిన నూతన వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కిసాన్ నగర్ లయన్స్ భవనంలో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్ లోని లయన్స్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతెబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి మంగళవారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ కంటి పరీక్షల్లో కంటి ఆపరేషన్లు అవసరం చేయని వారందరికీ ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయిస్తున్నాం. అలా శస్త్రచికిత్సలు పూర్తి చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి అద్దాన్ని పంపిణీ చేస్తున్నాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో 3వ ఇందిరమ్మ మహిళా భవనం కోసం కావలసిన స్థలాన్ని మంగళవారం స్థానికులు అధికారులకు అందజేశారు. కిసాన్ నగర్ లో సమైక్య ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయలతో మహిళా భవనాన్ని నిర్మించనున్నారు. ఉచితంగా ప్రైవేట్ స్థలాన్ని సమకూర్చడంలో సహకరించిన మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డిలను మహిళా సభ్యులు సన్మానించారు. సర్పంచ్ రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, ఏపీఎం గంగారం, సిసి జోష్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. వేల్పూర్ మండల్ పచ్చల నడకుడ గ్రామంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ కారణాలతో హాస్పిటల్లో అనారోగ్య కారణాల వల్ల చికిత్స చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేయనున్నారు. సీఎంఆర్ఎఫ్ కింద చెక్కులు మంజూరైన వారిలో కోచగంటి ప్రభాకర్ శర్మకు 1,14,000 రూపాయలు, బొడ్డు రాజశేఖర్ కు 1,00,000 రూపాయలు, కోల్లె మోహన్ కు 12,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు తీసుకున్న వారు సీఎం రేవంత్ రెడ్డికి, అన్వేష్ రెడ్డికి, అలాగే సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. సహకరించిన స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, కిషన్, కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ టక్కరి గంగాధర్, గడ్డల నరసయ్య, జాండగాడి లింగేశ్వర్, కృపాల్, జెల్ల భూమన్న, అమీర్, ఇర్ఫాన్, రవీందర్, చిన్న రాజన్న, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఎన్సీఆర్ న్యూస్.